ఒకప్పుడు మన శాస్త్రవేత్తలు ఋషి పరంపరలో ఉన్న వాళ్ళంతా ఏం చేశారంటే ఎండాకాలం ఇప్పుడు నీళ్లు కొన్ని ప్రాంతాల్లో దొరుకుతలేవు తల్లి ఇప్పుడే. ఒకప్పుడైతే అన్ని ప్రాంతాల్లో దొరకకపోయేది. తీస్తేనేమో కొలనులో, బావిలో, లేదా చెరువుల్లో, లేకపోతే నదుల్లో వెళ్ళి తేవాలి, స్టోరేజ్ చేయాలి. వ్యవసాయం కూడా నది పక్కనే ఉన్న దానికి దారి. ఎండాకాలంలో ఆ నదిలు ఎండుకుపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఇప్పటికీ చూస్తాం మనం. ట్యాంక్ బండ్ లాంటి దాంట్లో ఎండిపోతే పెద్ద పెద్దవి చూస్తాం కదమ్మా. అలా నీళ్లు వృధా జరగకూడదని ఏం చేశారంటే మన వాళ్ళందరూ ముఖ్యంగా స్నానాలు ఆచరించడం ఈ పద్ధతి అనంతా ఈ 3 నెలలు ఆపాలి అని చెప్పేసి ఈ చర్మ వ్యాధులు రాకుండా స్నానం రాయకపోతే డస్ట్ అది వస్తుంది కదా తల్లి. ఆ వనమూలికల సముదాయాన్నింటినీ రంగులలాగా పూసేవాళ్ళు. ఈ శరీరం మొత్తం పూసేస్తే 3 నెలల వరకు వీళ్ళు స్నానాలు ఆచరించకపోయేవాళ్ళమ్మ. వంటలకు మాత్రమే, నీళ్లు తాగడానికి మాత్రమే వాడాలి. ఇప్పుడు స్నానాలు ఎలా చేస్తారు మీకు తెలిసిందే కదమ్మా. మినిమం నాకు తెలిసి 20 బకెట్లు అవుతాయేమో. అలా చేసి ఆ షవర్ పెడతారు, అది ఎంత 1/2 అవర్ అవుతుంది, గంట ఎన్ని నీళ్ళు వృధా అవుతాయి. ఇవన్నీ ఒకప్పుడు, ఇవన్నీ లేవు ఒకప్పుడు, కానీ ఒకప్పుడు నీళ్ళు అయితే అందరికి అవసరం కదా తల్లి. అలా ఊహించి ఆలోచన చేసి మన పెద్దలు ఏం చెప్పారంటే అమ్మా, ఈ రంగులు రాసుకొని మొదటి వర్షం పడుతుంది కదమ్మా, ఋతుపవనాలు చురుగ్గా కదులుతాయి మన దగ్గర జూన్ మాసంలో. ఆ మొదటి వర్షం వచ్చేప్పటి వరకు ఇలా రంగులతోనే ఉండేవాళ్ళు. 3 నెలల పైగా ఉండేవాళ్ళు. అలా ఉన్న తర్వాత మొదటి వర్షం రాగానే ఆ రంగంతా తీసేసుకుంటే మళ్ళీ యథావిధి ఆ చర్మం వాళ్ళకి వచ్చేది. హోలీలో అసలు రంగే లేదు ఎక్కడ. ఇప్పుడు ఆడే హోలీ చూసావమ్మా, ఏకంగా పైపులే పెడతారు మన వాళ్ళు. ఎన్నెన్ని కొట్టుకుంటారు, ఎంతెంత రంగులు, ఆ రంగులతో కళ్ళు. తర్వాత చాలా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఆ బురదలో వేస్తారు. తర్వాత పక్కన తొట్టిల్ లాంటివి ఉంటాయి, ఆ నీళ్ళల్లో వేస్తారు. ఎన్ని వేస్తారు చూసారా. ఇందులో లక్షల క్యూసెక్కులు వాటర్ మీరు అన్నట్టుగా వృధా అవుతుంది. ఈ వృధా కాకూడదని మన శాస్త్రవేత్తలు, దేవాది దేవతలు పండగని ఆనందంగా చేసుకోమని చెప్పారు. ఇప్పుడు హోలీలో మీరు అన్నట్టుగా నార్త్ సైడ్ వాళ్ళు చేసుకునేది రాదే. ఇప్పుడు మన దగ్గర చేసుకునేది ఏంటంటే శాస్త్రీయంగా వచ్చింది. మనకి అడవి ప్రాంతాల విషయం వివరణకు వచ్చేసరికి సొసైటీ మొత్తం కల్చర్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళింది చూడండి అమ్మా. హోలీ కొద్ది శాతం మాత్రమే ఆడుకోవడం, ఆనందం మాత్రం అమితంగా పంచుకోవడం. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయిపోయింది తల్లి.